అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం శ్రీడి వాసాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశివారికి 2026 మార్చి 19 గురువారం, 20 శుక్రవారం, 21 శనివారం, 22 ఆదివారం రాశిఫలాలు. ఈ వీడియోను చాలామంది చూస్తున్నారు, కానీ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారు చాలామంది ఉన్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సహాయం. మీకోసం ప్రతిరోజూ కష్టపడి రాశిఫలాలు తీసుకొస్తున్నాం. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చివరలో మీకు చాలా ముఖ్యమైన సూచన ఉంటుంది. భక్తితో కామెంట్లో తప్పకుండా టైప్ చేయండి, ఓం నమః శివాయ. మీరు చేసే ఒక్క కామెంట్ మీ జీవితంలో మంచి మార్పుకు ప్రారంభం కావచ్చు. ధన్యవాదాలు. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో జీవితంలో వచ్చే ఆటుపోట్లు సాధారణమైనవి కావు. మీరు ఎంతో కష్టపడి చేసిన పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మీపై నమ్మకం పెట్టుకున్నవారు వెనక్కి తగ్గడం, మీరు సరైన మార్గంలో ఉన్నప్పటికీ ఫలితం ఆలస్యం కావడం జరుగుతుంది. ప్రస్తుత గ్రహస్థితిలో శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పని పరీక్షలా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఓపిక కోల్పోతే నష్టమే ఎక్కువ. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మీకు రక్షణిస్తాయి. మీరు గతంలో చేసిన కర్మల ఫలితం ఇప్పుడు పరీక్ష రూపంలో వస్తుంది. కాని ఈ పరీక్ష శాశ్వతం కాదు. మీరు పడుతున్న కష్టం వృధా కాదు. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి మీ భవిష్యత్తును బలంగా చేయడానికి వచ్చినది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అన్నది జాగ్రత్తగా నిర్ణయించాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ఆటుపోట్లు మీలో ఉన్న సహనాన్ని బయటకు తీస్తాయి. ఈ సహనం భవిష్యత్తులో మీకు గొప్ప స్థానం తీసుకొస్తుంది. ఇటీవలి కాలంలో మీకు ఎదురైన పెద్ద సమస్యల్లో ఒకటి అవమానం. మీరు చేసిన మంచిని గుర్తించకుండా మీపై తప్పు మోపడం, మీ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడ్డం, మీను తక్కువగా చూడ్డం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది మీ అదృష్టం చెడిపోవడం కాదు. గ్రహస్థితి ప్రకారం రాహు ప్రభావం వల్ల మనిషికి తన విలువ గుర్తించని పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో కోపంతో స్పందిస్తే పరిస్థితి ఇంకా కష్టమవుతుంది. మీరు మౌనం పాటిస్తే కాలమే మీకు సమాధానమిస్తుంది. మీరు సహనం పాటించినప్పుడు మీకు న్యాయం జరిగే రోజు దగ్గర్లోనే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు అన్యాయం చేసినవారు మీ విలువ తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉన్నందుకు దేవుడి దృష్టి మీ మీద ఉంది. మనసుకు బాధ కలిగినా చెడు మాట మాట్లాడకపోవడం మీ పెద్ద బలం. ఈ కాలంలో మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. మాటల వల్ల వచ్చే అవమానం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి కుటుంబ విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో మీ మాట వినడం లేదనే భావన కలగవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవచ్చు. భార్యాభర్త మధ్య చిన్న అపార్థం పెద్ద దూరంగా మారే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. సమాజంలో కూడా కొంతమంది మీపై అసూయతో మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఎదగకూడదని భావించే వ్యక్తులు దగ్గర్లోనే ఉంటారు. ఈ కాలంలో మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీ ప్లాన్ ముందే చెప్పడం వల్ల అడ్డంకులొస్తాయి. శుక్రప్రభావం వల్ల సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది, కాని అదే సమయంలో సమస్యలను సరిచేసుకునే అవకాశం కూడా వస్తుంది. మీరు మొదటిగా ముందుకు వచ్చి మాట్లాడితే గొడవ తగ్గుతుంది. కుటుంబ శాంతి కోసం అహంకారం తగ్గించడం అవసరం. ఎంత కష్టం వచ్చినా దేవుడి కటాక్షం ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీరు చీకటిలో నడిచినట్లు అనిపించి ఉంటుంది, కానీ ఇప్పుడు మీకు మార్గం కనిపించే సమయం దగ్గర్లో ఉంది. గురుప్రభావం మెల్లగా మీ రాశిపై అనుకూలంగా మారుతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం అకస్మాత్తుగా వస్తుంది. మీరు అనుకోని వ్యక్తి ద్వారా సహాయం లభిస్తుంది. మీరు ఆలోచించని పని మీకు మంచిగా మారుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, కాని ఈ 4 రోజులు ఆ మార్పుకు సంకేతం. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళాలి. భయం వదిలేస్తే మీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. గతంలో జరిగిన తప్పులను గుర్తుచేసుకుని బాధపడకండి. ఆ అనుభవం వల్లే ఇప్పుడు మీరు బలంగా మారారు. భగవంతుడి కరుణ ఉన్నప్పుడు ఆలస్యమవుతుంది, కానీ నష్టం ఉండదు. ధనుస్సు రాశివారికి డబ్బు విషయంలో ఈ మధ్యకాలంలో చాలా ఒత్తిడి ఉంది. సంపాదన ఉన్నా చేతిలో నిలవడం లేదు. రావాల్సిన డబ్బు ఆగిపోవడం, పెట్టిన పని ఆలస్యం కావడం, అప్పులు పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి.
ఇది పూర్తిగా శని మరియు రాహు సంయోగ ప్రభావం. ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా వస్తుంది, కానీ మీరు ఓపిక పట్టాలి. ఇతరుల మీద పూర్తిగా ఆధారపడకండి. మీరు చేసే పనిమీదే నమ్మకం పెట్టుకోండి. చిన్నగా వచ్చిన ఆదాయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అదే భవిష్యత్తులో పెద్దదిగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా తరువాత పెద్ద లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన విషయం. ధనస్సు రాశివారికి ఈ కాలంలో బయట ప్రపంచం ఎంత కలతగా ఉన్నా లోపల మాత్రం ఒక మార్పు జరుగుతుంది. గతంలో మీరు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా ఆందోళన పడేవారు, కోపం వచ్చేది, ఎవరో ఒకరిని తప్పుపట్టేవారు. కానీ ఇప్పుడు మీరు మెల్లగా మౌనంగా ఉండటం నేర్చుకుంటున్నారు. ఇది సాధారణ మార్పు కాదు. గ్రహస్థితి ప్రకారం కేతు ప్రభావం పెరిగినప్పుడు మనిషి బయట ఆనందం కన్నా లోపల శాంతి కోసం వెతుకుతాడు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. కొంతమంది మీకు దూరం అవుతారు, కొన్ని అలవాట్లు మీకు నచ్చవు, కొన్ని విషయాలు వదిలేయాలని అనిపిస్తుంది. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. ఈ కాలంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడం పెరుగుతుంది. ఆలయానికి వెళ్లాలననిపిస్తుంది, మంత్రం వినాలననిపిస్తుంది, ఒంటరిగా కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీకు వస్తున్న అంతరండ బలం. ఈ శాంతి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. ముందుగా మీరు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆలోచించి తీసుకుంటారు. ఈ మార్పు వల్ల మీ జీవితంలో పెద్ద తప్పులు జరగకుండా ఆగిపోతాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థన, మీరు చేసే చిన్న పూజ, మీరు చేసే మంచి పని వృధా కాదు. భక్తి పెరిగినప్పుడు అదృష్టం మెల్లగా తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో పెద్ద సంతోషం ఒక్కసారిగా రాకపోవచ్చు, కానీ చిన్న చిన్న ఆనందాలు మీకు ధైర్యమిస్తాయి. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడ్డం, ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావడం, మీరు ఎదురుచూసిన వార్త రావడం, ఆరోగ్యం కొంచెం మెరుగవడం, కుటుంబంలో నవ్వు వినిపించడం, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా ఇవే మీకు కొత్త ఆశ ఇస్తాయి. శని ప్రభావం ఉన్న కాలంలో పెద్ద ఫలితం ఆలస్యం అవుతుంది, కానీ మధ్యలో వచ్చే చిన్న సంతోషాలు దేవుడి సంకేతం. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు అని తెలియజేసే సూచన. ఈ రోజుల్లో మీకు కలిసే వ్యక్తుల్లో ఒకరు మీకు ధైర్యం చెప్పే వ్యక్తి అవుతాడు. మీరు చాలా కాలంగా మానేసిన పని మళ్లీ చెయ్యాలని అనిపిస్తుంది. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ఫలితం వస్తుంది. చిన్న ఆనందాలను తక్కువగా చూడకండి, అవే పెద్ద మార్పుకు ప్రారంభం. మీ మనస్సు బలంగా ఉండటం ఈ కాలంలో చాలా ముఖ్యం. ధైర్యం ఉన్నవారికి కాలం తిరుగుతుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారికి కొన్ని అర్థంకాని సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకోని చోట మంచి జరుగుతుంది. చాలా రోజులుగా కుదరని పని ఒక్కసారిగా పూర్తవుతుంది. మీరు కలిసే ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చే సలహా ఇస్తాడు. ఇది సాధారణం కాదు. గురు ప్రభావం మెల్లగా అనుకూలంగా మారినప్పుడు ఇలాంటి అద్భుత అనుభవాలు వస్తాయి. కొన్నిసార్లు మీరు దేవుణ్ణి గుర్తు చేసుకున్న వెంటనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్నిసార్లు మీరు వెళ్లకూడదనుకున్న చోటికి వెళ్లి మంచి లాభం పొందుతారు. ఈ రోజుల్లో మీకు కలలు కూడా అర్థం ఉన్నట్లుగా అనిపిస్తాయి. మీరు చేసే మంచి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా తరువాత పెద్దగా తిరిగొస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పు తీసుకువస్తుంది. కాబట్టి తొందరపడి కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దేవుడిని నమ్మి ముందుకు వెళ్ళండి. ఈ అద్భుత మార్పులు మీ జీవితాన్ని మెల్లగా కష్టాల నుండి బయటకు తీస్తాయి. ఇటీవలి కాలంలో మీరు చాలా విషయాల్లో ఒంటరిగా ఫీలయ్యారు. మీ సమస్యను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనిపించింది. మీరు సహాయం కోరినవారు కూడా సహాయం చెయ్యలేదు. కానీ ఈ 4 రోజుల్లో పరిస్థితి కొంచెం మారుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. మీకు అవసరమైన సమయంలో సరైన మాట చెప్పే వ్యక్తి ఎదురవుతాడు. కొంతమందికి ఉద్యోగంలో సహాయం, కొంతమందికి డబ్బు విషయంలో సహాయం, కొంతమందికి కుటుంబ సమస్యలో పరిష్కారం లభిస్తుంది. ఇది గ్రహస్థితి మార్పు సంకేతం. ఇప్పటివరకు మీరు తలుపు తట్టిన చోట తలుపు తెరచుకోలేదు. ఇప్పుడు మీరు వెళ్లని చోట తలుపు తెరుస్తుంది. ఈ రోజుల్లో మీకు కొత్త పరిచయాలు వస్తాయి. ఆ పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవర్నీ తక్కువగా చూడకండి. చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు కూడా ఇతరులకు సహాయం చేస్తే మీ కష్టం త్వరగా తగ్గుతుంది. ఈ కాలంలో మనస్సు కఠినంగా కాకుండా మృదువుగా ఉంచాలి. సహాయం ఇచ్చేవారిని గౌరవించాలి. ధనస్సు రాశివారికి ఇది పూర్తిగా ముగింపు కాలం కాదు, కానీ కష్టకాలం చివరి దశలో ఉంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒత్తిడి, అవమానం, ఆర్థిక ఇబ్బంది, మానసిక బాధ ఇవన్నీ ఒకేసారి వచ్చినట్లు అనిపించింది. చాలామంది ఈ సమయంలోనే ఓపిక కోల్పోతారు. కానీ జ్యోతిష్య గణన ప్రకారం శని పరీక్ష చివరి భాగంలోనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
ఎందుకంటే మనిషి బలంగా మారాల్సిన సమయం అదే. మీరు ఈ రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయం భవిష్యత్తును మళ్లీ వెనక్కి తీసుకువెళ్తుంది. కాబట్టి సహనం చాలా అవసరం. మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి, డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించాలి, సంబంధం తెంచే ముందు ఆలోచించాలి. ఈ 4 రోజులు మీరు నిశ్శబ్దంగా ఉండగలిగితే తరువాత కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు పడిన కష్టం వృధా కాదు. మీరు కోల్పోయిన గౌరవం తిరిగొస్తుంది. మీరు ఆగిపోయిన చోట నుండి మళ్లీ ప్రారంభించే అవకాశం వస్తుంది. కష్టకాలం పూర్తిగా ముగిసే ముందు దేవుడు మనిషిని పరీక్షిస్తాడు. ఆ పరీక్షను తట్టుకున్నవారికి వచ్చే కాలం బంగారంలాంటిది. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. చిన్న విషయాల మీద పెద్ద చర్చలు జరుగుతాయి. ఒకరు చెప్పింది ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఈ పరిస్థితి ఎక్కువగా మాటల వల్ల వస్తుంది. మీరు చెప్పిన మాటలో తప్పు లేకపోయినా చెప్పే విధానం వల్ల సమస్య వస్తుంది. ప్రస్తుత గ్రహస్థితిలో శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల భార్యాభర్త మధ్య దూరం పెరిగే సూచనలు ఉంటాయి. ఒకరికొకరు సమయం ఇవ్వకపోవడం, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల జోక్యం ఇవన్నీ కలిసి సమస్య పెంచుతాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చెయ్యాల్సింది వాదన తగ్గించడం. గెలవడం కోసం మాట్లాడకండి, అర్థం చేసుకోవడం కోసం మాట్లాడండి. ఒకసారి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరిపోతాయి. కొంతమందికి ఈ కాలంలో మళ్లీ కలిసే యోగం ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడనివారు మాట్లాడే అవకాశముంటుంది. పెద్దల సలహా తీసుకుంటే మంచిది. ఈ కాలంలో సహనం పాటించిన దాంపత్యం తరువాత బలంగా మారుతుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ కాలం పరీక్షల కాలంలా ఉంటుంది. చదవాలని అనిపించినా మనసు నిలకడగా ఉండదు. ఒకసారి చదివితే ఇంకోసారి మర్చిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది బుద్ధి బలహీనత కాదు, మనసు ఆందోళనలో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. మీరు చదువుకునే సమయంలో మొబైల్, మాట్లాడ్డం, ఆలోచనలు ఇవి తగ్గించాలి. గురుప్రభావం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల ఫలితం రావడానికి ఎక్కువ శ్రమపడాలి. కాని ఒక మంచి విషయమేమిటంటే మీరు కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజుల్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఓపిక అవసరం. వెంటనే ఫలితం రాకపోయినా ప్రయత్నం ఆపకండి. కొంతమందికి కోర్సు మార్చాలా అనే సందేహం వస్తుంది. తొందరగా నిర్ణయం తీసుకోకండి. పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ 4 రోజుల్లో మీరు చదువుపై దృష్టి పెడితే తరువాత మంచి అవకాశాలొస్తాయి. ఉద్యోగం చేస్తున్న ధనుస్సు రాశివారికి ఈ కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పని పెరుగుతుంది కానీ గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. కొంతమందికి అధికారితో అపార్థం రావచ్చు. మీరు తప్పు చెయ్యకపోయినా మీపై బాధ్యత పడే అవకాశముంది. ఈ సమయంలో కోపంతో స్పందించకండి. ప్రశాంతంగా పనిచేస్తే సమస్య తీరుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన వారికి ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. ఉద్యోగం మారాలని అనుకునేవారు ఈ రోజుల్లో తొందరపడకండి. ఇంకా కొంత సమయం ఆగితే మంచి అవకాశం వస్తుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్ సూచనలు కనిపిస్తాయి. కొంతమందికి కొత్త పని బాధ్యత వస్తుంది. మొదట కష్టంగా అనిపించినా తరువాత అదే మీకు మంచిగా మారుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం పరీక్షలా ఉంటుంది. పెట్టుబడి జాగ్రత్తగా పెట్టాలి. ఎవరి మాట విని దబ్బు పెట్టకండి. మీరు తెలిసిన పనిమీదే నమ్మకం పెట్టుకోండి. ఈ 4 రోజుల్లో సహనం పాటిస్తే తరువాత కాలంలో స్థిరత్వం వస్తుంది. ధనుస్సు రాశివారికి డబ్బు విషయంలో ఈ మధ్యకాలం సులభంగా లేదు. సంపాదన ఉన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన డబ్బు ఆలస్యమవుతుంది. కొంతమందికి అప్పు తీర్చడం కష్టంగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా గ్రహస్థితి ప్రభావం. ఈ సమయంలో పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. చిన్నగా అయినా ఆదాయం వచ్చే మార్గాన్ని పట్టుకోవాలి. మీరు చిన్న పని అని వదిలేసిన అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభం ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయాలి. అనవసరంగా ఇతరులకు సహాయం చేసి తరువాత ఇబ్బంది పడకండి. ముందు మీ పరిస్థితి బలంగా చేసుకోండి. కొంతమందికి పాత బాకీ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పొదుపు అలవాటు పెంచుకుంటే తరువాత కాలంలో చాలా లాభం ఉంటుంది. గురుప్రభావం పెరిగిన తరువాత డబ్బు నిలబడే కాలం వస్తుంది. ఇప్పుడే జాగ్రత్తగా ఉంటే ఆ కాలం మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారు తప్పకుండా చెయ్యాల్సిన పరిహారం ఉంది. మీ జీవితంలో వచ్చిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధ సమస్యలు తగ్గడానికి దుర్గాదేవి ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని దేవిని ధ్యానం చెయ్యాలి.
దీపం వెలిగించి మీ మనసులో ఉన్న బాధ చెప్పాలి, భయాన్ని వదిలి ప్రార్థించాలి. ఈ కాలంలో ముఖ్యంగా కోపం తగ్గించాలి, చెడు మాట మాట్లాడకూడదు. వీలైతే శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. చిన్నపిల్లలకు లేదా పేదవారికి తిండి పెట్టడం మంచిది. మీరు చేసే మంచి పని మీ కర్మను తగ్గిస్తుంది. ఈ కాలంలో ప్రతిరోజూ ఈ మంత్రం జపిస్తే మనస్సుకు శాంతి వస్తుంది, అడ్డంకులు తగ్గుతాయి, అదృష్టం మెల్లగా తిరుగుతుంది. ఓం దుం దుర్గాయై నమః. భక్తితో జపించిన వారికి భయం తగ్గుతుంది, మనసు బలంగా ఉంటుంది, కష్టకాలం త్వరగా ముగుస్తుంది. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు పంపండి. మీ ఒక్క షేర్ ఎవరికైనా ఉపయోగపడొచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము ప్రతిరోజూ రాశిఫలాలు, జ్యోతిష్య సూచనలు, పరిహారాలు మీకోసం తీసుకొస్తుంటాం. మీరు చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లో తప్పకుండా టైప్ చేయండి, ఓం నమః శివాయ. మీ అందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రోసేవా.